కార్తీక మాసం శుభాకాంక్షలు. మరి ఇంతకుముందు వీడియోస్లో మీకు కార్తీక పౌర్ణమి గురించి, జ్వాలా తోరణం గురించి, మరి ఆకాశ దీపం గురించి చెప్పాను. మరి నిన్న అందరూ వెళ్ళి ఆకాశ దీపం చూసి వచ్చారా? మేమైతే వెళ్ళి చూసి వచ్చాను నేను శివాలయంలో. మరి ఈరోజు దానాల గురించి చెప్తాను నేను. దానం అంటే ఒక గురువు గారు ఒక శిష్యుని అన్నంట, నీకు ఎదురుగుండా ఏం కనిపిస్తుంది? గుడి కనిపిస్తుంది కదా, అందులో ఏం కనపడుతున్నా నీకు అని అడిగా అంట. అంటే శిష్యుడు అన్నంట, గురువు గారు గోపురం కనిపిస్తుంది, తర్వాత అక్కడ గరుత్మంతుడు కనిపిస్తున్నాడు, ధ్వజస్తంభం కనిపించింది, మరి గర్భగుడి కనిపించింది అన్నంట. మరి మెట్ల మీద యాచకులు అంటే బెగ్గర్స్ ఉన్నారు కదా, వాళ్ళు నీకు కనపడలేదా అన్నంట. లేదు గురువు గారు, అడుక్కున్నాడు గురించి నాకు అసలు ధ్యాస లేదు అన్నాడు. అప్పుడు గురువు గారు అన్నంట, నీకు జ్ఞానం పూర్తిగా రాలేదు, నీ మనసులో వెలుగు లేదు, ఎందుకంటే నీ మనసులో మానవత్వం, కరుణ, దయ ఏమాత్రం నీకు లేదు. ఆ దయ లేని వాళ్ళు నీకు పుణ్యలోకాలు పనికిరారు అని చెప్పంట. అని ఇంకా ఏమన్నా అంటే, అన్నమో రామచంద్ర అనే వాళ్ళకి పట్టిన అన్నం పెట్టిన వాళ్ళే పుణ్యాత్ములు. మరి కాకి బిచ్చం వేయలేదంటారు, పిల్లికి బిచ్చం వేయలేదంటారు. వాళ్ళు అటువంటి వాళ్ళు, వాళ్ళకి సద్గతులు ఉండవు అన్నారు. మరి దీనికే ఇంకొక చిన్న కథ కూడా చెప్పాడు ఆయన. ఏంటది? ఒక ధనలోభుడు, అంటే ఎక్కువ అమౌంట్ గురించే ఉన్న ఆయన పేరు కూడా ధనలోభుడు అని పెట్టారు. అందుకే ఆయన ఏంటంటే అసలు అంతా తన స్వార్థానికే గాని, తన సౌకర్యాలకు ఉపయోగించేవాడు కానీ, అసలు మనీ అనేది సర్వెంట్స్కి కానీ ప్రజలకు కానీ ఉపయోగించేవాడు కాదు. అలా లైఫ్ అంతా కూడా ఒక భోగభాగ్యాలతో తొలితిగి చివరికి అనారోగ్యంతో చచ్చిపోయాడు. అయితే ఆయనకి ఏమైందంటే ఎవరికి దానం చేయలేదు కదా, ఆ వచ్చే జన్మలో క్రిమికీటకాలుగా జన్మించాడు. ఏదో ఒక పురుగులాగా పుట్టాడు అనమాట. ఉత్తమమైన జన్మ రాకుండా పురుగులాగా పుట్టాడు. అంటే ఇవన్నీ చెప్పేది ఏంటంటే, గురువు గారు ఉన్నతమైన విలువలు గల విద్య చెప్తున్నాడు ఆయన. అంటే విద్యాదానం, అన్నదానం ఎంత గొప్పదో విద్యాదానం కూడా అంత గొప్పది. అంటే గురువు గారి శిష్యులకి విలువలతో కొన్ని విద్య బోధిస్తున్నాడు అనమాట. అది మరి అలాగే అన్నదానం, విద్యాదానం ఇవన్నీ చేస్తారు. ఇంకొకటి ఉంది, చేయకూడనిది ఒకటి ఉంది ఈ దానాల్లో. అదేంటంటే అపాత్ర దానం. అపాత్ర దానికి ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? శివాలయానికి మనం వెళ్ళినప్పుడు ఏం జరిగింది? అవును, ఎప్పుడు మామూలుగా వెళ్ళినప్పుడల్లా మేము 10 రూపాయల కాగితాలు కొన్ని పట్టుకుని వెళ్తాం. అలాగే అమృత కొన్ని చీరలు తీసుకొస్తుంది. సరే, అందరికి తలా 10 రూపాయలు ఇచ్చాం. ఇస్తే ఇంతకు ముందు మామూలుగా బెగ్గర్స్ రూపాయి 2 రూపాయలు అలా వేసేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయిన 10 రూపాయలు కూడా వాళ్ళకి ఆనట్లేదు. ఒక అతను అడిగాడు, ఈ 10 రూపాయలకి ఏం వస్తుంది అమ్మగారు, ఇంకొంచెం ఏంటి అన్నాడు. అంటే నన్ను 10 రూపాయలకి అన్నా క్యాంటీన్ లో నీకు 5 రూపాయలకి భోజనం పెడతారు కదా, 2 భోజనం వస్తుంది అన్నాను. ఈ లోపు ఏం చేసింది తెలుసా? ఆ వెనకాలమ్మ చీర డబ్బులు ఇచ్చి చీర అమ్మేసింది. అవును, గుర్తుంది. అప్పుడు మాకు ఎంత బాధ అనిపించిందో, నిజంగా వీళ్ళకి అపాత్ర దానం చేస్తున్నాము, లేని వాళ్ళకి ఇస్తే బాగుండేది కదా అని అనిపించింది. అందుకే వృద్ధులకి